ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే యేసు క్రీస్తు వారు మన హృదయాలకి మన తలంపులకి ఆయన కావలి ఉండేటువంటి దేవుడు. మనము మన ఆలోచన ప్రతి ఒక్కటి దేవుడికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలండి. మనం ఎప్పుడైతే మన మనుషులకి మన ఆలోచన సమర్పించుకుంటామో మనుషులు మనల్ని ఏం చేయలేరండి. మన ప్రతి ఒక్క మన మనసులో ఏం ఆలోచనలు ఉంటాయో మనం ఆలోచన చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి దేవుని చిత్తానుసారంగా ఉండాలండి. దేవుని చిత్తం కానిది ఏదో అది పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము యవనస్తులై ఉన్నాం. యవన వయసులో దేవుని కాడి మోసేటువంటి బిడ్డగా ఉండాలి. ఈ లోకంలో ఉండే తెలివి దేవునికి వెర్రితనంగా కనిపిస్తుంది. మన సమస్తము మన జీవితమే దేవుడికి సమర్పించాలి. యేసు క్రీస్తు వారు ఆయన తండ్రితో ఆయన రాజ్యంలో ఉండొచ్చు. అయితే ఆయన మనుషుల దగ్గరికి వచ్చాడు. మనుషులు జీవించే దరిద్రమైన జీవితాన్ని యేసు క్రీస్తు వారు జీవించి ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని మనుషుల కోసం పెట్టాడు. ఆయన రక్తాన్ని మన కోసం చిందించాడండి యేసు క్రీస్తు వారు. ఆయనంత గొప్ప స్థితిలో ఆయన ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. మనం ఈ లోకంలో ఎలా ఉన్నాం, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనము ప్రతి ఒక్కటి మన జీవితాన్ని దేవుడికి సమర్పించే బిడ్డలుగా ఉండాలి. మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి తినము తాగుము సుఖించమని మన శరీరానికి మనం చెప్తాం. అయితే దేవుడు ఈరోజు మన ప్రాణాన్ని అడిగితే మనం ఈరోజు చనిపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? మనము పరలోకానికి వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రయాసపడింది దేనికండి? మనుషుల్ని రక్షించేదానికి వచ్చాడు. మనుషులైన మనము ఆయన రక్షణలోకి వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనము ఈ లోకంలో మన ప్రతి ఒక్క మన ఆలోచన విధమైన సమస్తము జ్ఞానము దేవుని దగ్గర గుప్తములై ఉన్నాయి. మనము పరలోకపు తెలివిని పొందుకోవాలి. కాబట్టి మనం మన జీవితాన్ని దేవుడి దగ్గరికి యేసు క్రీస్తు వారు మన కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదండి. యేసు క్రీస్తు వారు మనము కూడా మన జీవితాన్ని యేసుకి సమర్పించే బిడ్డలుగా ఉండాలి. మన ప్రతి ఒక్కటి ఆయనలో నలగొట్టబడే బిడ్డలుగా ఉండాలి. ఆయన ఆత్మని మనము పొందుకునే బిడ్డలుగా ఉండాలి. ఆయన ఒక మాట అంటాడు, చివరి దినాల్లో నా ఆత్మని కుమ్మరిస్తాను అని అంటాడు. యేసు క్రీస్తు వారి ఆత్మని మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. మనం ఆయన బిడలుగా ఉన్నాం, మనం ఆయన పాలించే ప్రజలుగా ఉన్నాం, మనం ఆయన మేపు గొర్రెలుగా ఉన్నాం. కాబట్టి మనం యేసు క్రీస్తు వారి ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన మనల్ని దీవిస్తానని యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. మనల్ని ఆశీర్వదిస్తానని యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు. ఆయన ఆలోచన విధానాన్ని మనం పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి మా ప్రార్థనని యేసు మీరు తీసుకోమని అడుగుచున్నాం. యేసు సమస్తము మా ఆలోచన మా జ్ఞానం అంతా మీ దగ్గర నుంచే వచ్చిందయ్యా. యేసు మా జీవితాన్ని మీకు సమర్పించుకోకుండా మా జీవితము ఈ లోకానుసారమైనటువంటి శరీరాశ నేత్రాశ జీవటంలో పెట్టి మా జీవితాన్ని నాశనం చేసుకోకుండా యేసు మా జీవితాన్ని మీ పాదాల దగ్గర పెట్టే మంచి మనసుని దయచేయండి. మంచి ఆలోచన విధానాన్ని దయచేయండి. సాతాన్ని ఎవరిని మింగుదరని గర్జించి సింహం వల్లే ఉన్నాడయ్యా. ఆ సాతాను మీద మేము జయం పొందుకోవాలంటే మేము మీ దగ్గరికి రావాలి. మీ మనసు కలిగి ఉండాలి, మీ ఆలోచన కలిగి ఉండాలి, మీ పరిశుద్ధమైన కృప కలిగి మేము ఈ లోకంలో జీవించాలయ్యా. యేసు ఈ లోకపు తెలివి యేసు మీకు వెర్రితనంగా కనిపిస్తుంది. ఈ లోకంలో అనేక మంది మనుషులు ఎలా ఉన్నారంటే చనిపోకుండా మందులు కనిపెడుతున్నారయ్యా. అదేవిధంగా ఆర్టిఫిషియల్ యేసు సూర్యుడిని కనిపెడుతున్నారయ్యా. నిజమైన దేవుణ్ణి కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారయ్యా. మీరు కానీ మనుషులో ఉన్నటువంటి ఆత్మని తీసుకోవాలంటే ఒక్క నిమిషం పట్టదు. అయితే మనుషులు ఈ లోకమే శాశ్వతం అని అనుకొని ఈ లోకం నేను ఉండాలని అన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తున్నది వ్యర్థం. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క పురుషుడిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డ మీ దగ్గరికి వచ్చే మంచి మనసును దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినంతరించున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.